గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అందరికీ నమస్కారం. సూపర్ మమ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఏంటి ఈరోజు పాటతో మొదలుపెట్టారు అనుకుంటున్నారా? అవునండి. నిజంగంటే ఇది మా అమ్మమ్మ గారి ఊరు సి. బెళగల్ కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఉంది. అక్కడికెళ్ళాను. ఇక్కడికి ఎళ్ళంగానే నాకు ఎన్నో మెమోరీస్ గుర్తుకొచ్చాయి. అందుకే ఆ పాట పాడాను. ఈ పచ్చని పొలాలు చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! నాకు కూడా అంతే. ఈసారి నాగుల చవితి పండగ ఇక్కడే చేశాను. ఇక్కడ పొలంలో నాగప్పలున్నాయి. అలాగే పుట్ట ఉంది. ఇక్కడికొచ్చి పూజ చేసి పాలు పోసాము. మీరు చూస్తున్నారు కదా! లింగేష్ అని మా మరిది, మా మేనమామ కొడుకు. తను జ్యోతి, వాళ్ళ అబ్బాయి మల్లికార్జున్ అని నలుగురు ఇక్కడికి వచ్చి పాలు పోయడానికి వచ్చాము. ఎన్నో ఏండ్లయింది నేనిక్కడ ఈ పండగ చేయక. అంటే శ్రావణ మాసం ఉంటుంది కదా! మా అమ్మ ఈ ఒక్క నెల రోజులు ఇంట్లో పూజ అని ఎక్కడికెళ్ళదు. అందుకని మేము మా ఊళ్ళో ఉంటాం కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా జాతర జరుగుతుంది తిరునాల. అప్పుడు వచ్చేవాళ్ళము. ప్రతి ఏటా ఎండాకాలం సెలవులకి కంపల్సరీ మా అమ్మతో పాటు వచ్చి ఇక్కడే నెల 2 నెలలు ఉండేదాన్ని. ఈ నాగుల చవితి మరి పంచమి రోజు పాలు పోయడం చాలా ముఖ్యము. దానికి సంబంధించిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను లాస్ట్ ఇయర్ వీడియోలోనే అప్లోడ్ చేశాను. అవన్నీ వినండి. ఇంక పూజ చేశాక అందరూ పాలు పోస్తున్నాము. పోస్తుంటే తను మల్లేశ్వరి అని వాళ్ళు కూడా పండగ ఇప్పుడే అయింది. మీరు పోస్తున్నారని వీడియో కాల్ చేసింటే మాట్లాడి మేము కూడా పాలు పోస్తున్నాము. పెద్దవాళ్ళు ఏదో చేశారంటే దానికి ఒక బలమైన కారణం ఉంటది. నాగుల పంచమికి, చవితికి తప్పితే వారాలలో పోస్తారు. లేకపోతే కార్తీక మాసంలో కూడా పోస్తారు. పాలు పోసేటప్పుడు నా పాలు, మా పిల్లల పాలు, మా ఇంటోళ్ళ పాలు, అందరి పాలు ఎవరు రాకున్నా వాళ్ళ పాలు మేము పోస్తున్నామని వేయాలి. దీనికి సంబంధించిన కథలు చాలా బాగున్నాయి. అవన్నీ నేను లాస్ట్ ఇయరే కథలన్నీ చెప్పి వీడియో చేశాను. ఆ వీడియోలోకెళ్ళి చూడండి. ఇక్కడ పాలు పోసాక పక్కన పుట్ట ఉంది చేన్‌లో. ఆ పుట్టకు కూడా పూజ చేసి పాలు పోద్దామని ఎళ్తున్నాము. ఇలా చేన్‌లో నడుస్తూ వస్తుంటే నాకీ ఎనకడి మెమోరీస్ ఎన్నో గుర్తుకొచ్చాయి. మేము చిన్న పిల్లలున్నప్పుడు నేనే పెద్దదాన్ని. వీళ్ళు నలుగురు పిల్లలు చిన్నోళ్ళు. మేమందరూ కలిసి సినిమాలకెళ్ళేవాళ్ళము. అప్పుడు రూపాయి ఇస్తే టెంట్ సినిమా అని వచ్చేది. చుట్టూ టెంటేసి పరదా మీద చూపిచ్చేవాళ్ళు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మెమోరీస్ ఇక్కడ. సాయంత్రం అయిందంటే మిద్దె పైకెళ్ళి అంతా అన్నం అంతా కలిపిస్తే మా అత్తమ్మ అందరూ మిద్దె పైకెళ్ళి తినేవాళ్ళము. అప్పుడు ఎంత బాగుంది కదా! ఇప్పటి పిల్లలకి అవన్నీ మెమోరీసే లేవంట అనుకోవచ్చు. ఎందుకంటే మా పిల్లలు స్కూలు, ట్యూషను, ఎడ్యుకేషన్ అనుకుంటా వాళ్ళు ఏమి ఆటలనేదే మర్చిపోయారు. మేము మా ఊళ్ళో ఎలా చేస్తామనేది నేను లాస్ట్ ఇయరు, అటుకన్నా లాస్ట్ ఇయరు ఎందుకంటే ఇప్పుడు 3 ఇయర్స్ అయింది గదా! నా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి. అప్పుడు నేను ఎలా చేశాను అంటే మేము పుట్టకి పోస్తే నాగర విగ్రహానికి పోయాము. అక్కడ పోస్తే పుట్టకి పోయాము. ఏదన్నా ఒక్క చోటే వెళ్ళి పోస్తామనమాట. ఇక్కడ సేంద్రియ ఉంది కాబట్టి ఇక్కడ పుట్టకు కూడా పాలు పోసాము. అలాగే నాగర కల్లుకి కూడా పాలు పోసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి ముత్తెమని మేము పట్టుకొని ముక్కుకి సేమ్ ముత్యంలాగే కనిపిస్తుంది చూడండి. ముక్కు రాయిలాగా. ఇది ముక్కుకి పెట్టుకొని ఆడుకునేవాళ్ళము. మా మరిదిది భక్తి చూడండి ఎంతుంది. అంత అడవిలో కూడా దీపం వెలిగించాడు. ఇంగక్కడ పూజ అయ్యాక పాలు పోసి పక్కన మరిగమ్మ దేవి అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు ఎంత స్పెషల్లు, ఎంత పవర్‌ఫుల్లో, అలాగే అక్కడ నాగప్పలు ఎందుకు పెట్టామన్నది కూడా ఇదే వీడియోలోనే మీతో తెలియజేస్తాను. ఇది మా పెద్దమామ పొలము. ఇక్కడ చౌడేకాయలు దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు. కన్నడలో అయితే చౌడేకాయి, మరి గోరేకాయి అంటారు. తెలుగులో ఏమంటారో తెలియదు. తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఎందుకంటే అప్పుడు పల్లెటూరులో ఇలా పొలం మధ్యలో ఇలా కాయగూరలేసుకొని అవే వాడుకునేవాళ్ళము. మా నాన్నమ్మ కూడా ఇలాగే చేసేది. మేము ఆకుకూరలు, కాయగూరలు ఏం కొనేదే లేదు. అన్నీ పొలంలోనే పండేది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈమెనే మరిగమ్మ అమ్మవారు అని. ఈ అమ్మవారు ఎంత పవర్‌ఫుల్ అనేది ముందు చెప్తాను. ఇక్కడ కూడా నాగాపలు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ అప్పట్లో బావి ఉంది. ఆ బావి మూసేటప్పుడు ఈ 2 నాగప్ప విగ్రహాలు వచ్చినాయంట. అవి కూడా ఈ గుడిలోనే పెట్టి ఇక్కడ కూడా ప్రతి ఏటా పాలు పోస్తారు. 1 డే బిఫోర్ అంటే ఒకరోజు ముందే వచ్చి ఇక్కడంతా సున్నం పూసి ఇదంతా క్లీన్ చేసి వెళ్తారు. మరుసటి రోజు వచ్చి ఇక్కడ పూజ చేసి వస్తారు. అప్పటిలాగా ఇప్పుడు బావిలు ఉండవు గదా! ఇది ట్యాంకు. వాటర్ స్టాక్ చేసుకోవడానికి ఇలా చేస్తారు. ఈ కట్ట చూస్తున్నారు కదా! అప్పట్లో లేకుండే ఇప్పుడు కట్టించారు. ఇది ఆలద మర అంటాము. తెలుగులో ఏమంటారో తెలియదు.
ఇక్కడ యాప చెట్టు కూడా ఉంది. ఇవి 2 కలిస్తే పెళ్లి చేయాలంట. ఈ 2 చెట్లకు చాలా ఘనంగా పెళ్లి కూడా చేశారు. మా మనసులో ఎలా పెళ్లి చేసుకుంటారో అలాగే చేసింది మా అత్తమ్మ. ఇప్పటికి కూడా మాకి ప్రతి ఏటా చీరలు పెట్టి, సార పెట్టి, వడిబియ్యం పెట్టి పంపుతది. నాకే ఇద్దరు మనవరాలొచ్చినా కూడా ఇక్కడ ప్రేమ కించిత్తు కూడా తగ్గలేదు. అంతే ప్రేమతో ఉంటాము మేమందరూ. ఇక్కడ అడవిలో గాలి ఎక్కువ కదా! దీపం ఉండాలని ఒక చిన్న ఇల్లులాగా కట్టారు చూడండి. ఇక్కడ పూజ చేశాక నైవేద్యాలు తినాలని నువ్వుల ఉండలు, నైవేద్యానికి పెట్టిన పండ్లు అవన్నీ తిన్నాము. ఇంగ ఇంటికి బయలుదేరుతున్నాము. మా సైడ్ అయితే ఈ చవితి పంచమి రోజు పెన్నం పెట్టరు. దానిపైన ఏది కాల్చరు. ఎందుకంటే నాగప్ప పడిగే కాల్చినట్లు అవుతదని చెప్తారు. ముగ్గు మా సైడు ముగ్గు పొడితోనే ఏస్తారు. ఇక్కడంతా పసుపుతో వేశారు. ఎందుకు పసుపుతో వేస్తారని మార్నింగ్ అనుకున్నాను. తర్వాత మా అత్తమ్మని అడిగాను. ఎందుకంటే నాకు ఏదైనా ఒక క్వెషన్ నన్ను త్వరలో వచ్చిందంటే అది క్లియర్ చేసుకుంటాను. ఎందుకు ఇలా పసుపుతో ముగ్గు వేశారు కదా అంటే, ఈరోజు ముగ్గు పొడితో వేస్తే పాము కంట్లో పడతదని పసుపుతో ఏస్తాము అని చెప్పింది. మీ సైడ్ కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే కమెంట్‌లో తెలియజేయండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు పుట్టమన్ను తీసుకొచ్చాము. అది ఇలా గోడకి పుట్టమన్నుతో పాములాగా రాసి పసుపు, కుంకుమ, గజవస్త్రం ఎక్కించి పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్తాము. ఎంట్రన్స్‌లోనే పూల చెట్లన్నీ వేసింది. ఒకటైతే మల్లెపూల చెట్టు చాలా పెద్దదండి. ఇన్నిన్ని పూలు వదులుతాయి. ఇక్కడ చిన్న స్థలం దొరికినా ఏదో ఒక చెట్లు వేస్తూనే ఉంటారు. మేమొచ్చేది మా అత్తమ్మ ఎదురు చూస్తుంది. తనే మా మల్లమ్మత్త అని. మాకందరికీ బాస్ అనే చెప్పొచ్చు. అంటే మమ్మల్ని అంత బాగా చూసుకుంటుందనమాట. నేను చిన్నగున్నప్పుడు నాకే నీళ్లు పోసేది, నాకే అంతా చూసుకునింది తనే. ఇక్కడ మా అవ్వ, తాత మరియు మా మామ అందరిది ఫోటో కూడా చూశారు కదా! ఇదే మా ఇల్లు. ఇది దేవుని ఇల్లు. మా నలుగురు మరుదుల పెళ్లి అయితే ప్రతి ఒక్క మరిది పెళ్ళికి కూడా ఒక్కొక్క మెమొరీ. అప్పుడే గాన ఈ యూట్యూబ్, సోషల్ మీడియా తెలిసుంటే ఎంత చేసేదాన్నో వీడియోస్ అనిపించింది. చూడండి ఇక్కడ కూడా పసుపుతోనే ముగ్గు వేసింది మా జ్యోతి. మీ సైడ్ కూడా నాగ చవితికి, పంచమికి ఇలాంటివి ఏమన్నా స్పెషల్ ఉంటే కమెంట్‌లో తెలియజేయండి. అలాగే మీ అమ్మమ్మ గారి ఊర్లో అంటే మీ మేనమామ గారి ఊర్లో ఏదైనా మెమోరీస్ ఉంటే కూడా కమెంట్‌లో తెలియజేయండి. మేము పొలం నుంచి రాగానే మా అత్తమ్మ అంతా వంట చేసి పెట్టింది. పండగ వంటలు అన్నీ తినేసి ఇంక ఊరికే బయలుదేరుతున్నాము. నాతో పాటు మా అత్తమ్మ కూడా వచ్చింది. ఇంక ఇదే బస్ స్టాండ్ చూడండి. బస్ స్టాండ్ పక్కన ఇది శివాలయము. అప్పట్లో ఈ శివాలయం చాలా చిన్నది. ఇప్పుడు చాలా బాగా కొత్తది కట్టించి గడస్తంభం పెట్టారు. ఈ గడస్తంభం పెట్టినప్పుడు కూడా అందరికీ చీర, సార, బియ్యం అంతా పెట్టింది. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ ఊర్లో నాకు మెమరీస్ ఇంకా 20 మినిట్స్ వీడియో చేసినా సరిపోవు. అన్ని మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే మా మేనమామ వాళ్ళు 7 మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళాలు, వాళ్ళ అల్లుండ్లు, మనవళ్ళు, మనవరాళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్యామిలీ మా అమ్మమ్మ ఫ్యామిలీ. చూశారు గదండీ! మా నాగుల చవితి పండగ ఎలా జరుపుకున్నాననేది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఛానల్ సెపరేట్‌గా చేశాను. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ అని. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.